Hi. Myself Shailu. Hi, Shailu. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. గర్ల్ ఫ్రెండ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. Thank ఇప్పుడు you. మిమ్మల్ని చూస్తుంటే మా ఇంట్లో మనిషిలా ఉన్నారు. ఐ మీన్ నా సిస్టర్ లాగా, నా Yeah. ఒక ఫ్రెండ్లా అనిపించింది మూవీ చూసాక. Thank you. చాలా అంటే చాలా బాగుంది. సో నా క్వశ్చన్ ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ మూవీ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక్క రీజన్. I just related to Bhuma's character to a very intimate level. ఎందుకంటే సి మీరు నన్ను ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నారు అప్రాక్సిమేట్లీ. కానీ 20 ఇయర్స్ నేను ఒక యంగ్ చైల్డ్హుడ్ టు స్కూల్ లైఫ్ టు కాలేజ్ లైఫ్ టు మొత్తం ఐవ్ లివ్డ్ అ సర్టన్ లైఫ్. సో అక్కడ ఏం జరిగిందో అది ఎవరికి తెలియదు కూడా. బట్ భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఐ కెన్ రిలేట్ టు హర్. ఎందుకంటే నాకు ఈరోజు కూడా ఒక నో చెప్పాలంటే ఐ కాంట్ గెట్ మై సెల్ఫ్ టు సే అ నో కంఫర్టబుల్లీ. ఒక ఒపీనియన్ చెప్పాలంటే మిగతా వాళ్ళకి హర్ట్ అవుతుందని నేను నా ఒపీనియన్ చెప్పను. అండ్ నా ఫీలింగ్స్ ఏముందో అది వాయిస్ అవుట్ చేయలేకపోతా. బికాజ్ ఆనెస్ట్లీ దట్స్ జస్ట్ మీ. అండ్ యాక్టర్ అయిన తర్వాత మనము కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనము స్క్రీన్ పైన ఇలా యాక్ట్ చేస్తాం, అందరితోటి మాట్లాడతారు అని అందరు అనుకుంటారు. కానీ ఐ నో ద ఫైట్స్ ఐ హ్యావ్ టు ఫైట్ టు కమ్ అండ్ టాక్ టు యూ టుడే. బికాజ్ సి దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ మై పర్సనాలిటీ, ఐ కాంట్ చేంజ్ ఇట్. కానీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మీ బీయింగ్ అన్ యాక్టర్. అండ్ ఐ chose to be in this profession. But all the inner fights, no, that nobody sees. And that I wanted to do the girlfriend only because of that. I'm like, ఇది నా హీలింగ్ ప్రాసెస్. నాకు ఈ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిల్మ్ చేసేటప్పుడు ఒక హీలింగ్ ప్రాసెస్ అయింది. ఒక ఒక కాన్ఫిడెన్స్ పెంచుకున్న ఒక అంటే నా సోలో ఫిల్మ్ చేయాలంటే అదే ఒక పెద్ద టెస్ట్ నాకు. అంటే నాకు చేయగలుగుతానా నాకు తెలీదు. అంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అందరూ ఏమనుకుంటారు, వర్కౌట్ అవ్వకపోతే ఏమవుతుందో నాకు తెలీదు. బట్ ఐ ఫీల్ లైక్ మై హోల్ లైఫ్ జర్నీ హ్యాస్ బిన్ Bhuma initial to Bhuma saying I can do this, choosing to do something like this. So this has been my life, and today I'm just happy that everyone are relating to the character. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. Thank you.